ఎంత తెలివి చదువు సంపాదన ఉన్నా కనీసం కష్టపడడానికైనా సరే ముందు మనకి ఆరోగ్యం ముఖ్యం. సంపాదన ఎంత ఉన్నా ఆరోగ్యం బాగాలేకపోతే సంపాదన ఆరోగ్యాన్ని ఎంతవరకు తీసుకొస్తుంది? మనం ఇప్పుడు ఎలానో వారం వజ్యం లేకుండా చచ్చిన వాటిని పిక్కు తింటున్నాం కాబట్టి ఎక్కువగా కనీసం ప్రకృతి నుండి వచ్చే వాటినైనా సహజంగా తీసుకున్నట్లయితే మనకి వాటిలోని గుణాలు అంది ఆరోగ్యం చురుగ్గా ఉంటుంది. ఈ కరివేపాకుని ఎప్పుడైనా సరే కూరలు చేసుకునేటప్పుడు ఆ తాలింపులో వేసేసి చిటపట్లాడిస్తూ చిందులు తొక్కించకుండా చక్కగా తాలింపు వేసేసి కూరంతా ఉడికించేసాక చివరిగా పచ్చి కరివేపాకుని వేసుకున్నట్లయితే పచ్చి కరివేపాకు చచ్చిపోకుండా ఉంటుంది. దానిలో గుణాలు మనం తీసుకొని ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవచ్చు. అన్నిటికీ మించి ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అందువల్ల అయితే కూరల్లో కరివేపాకుని పక్కన పెట్టేసే వాళ్ళ కోసమైతే కూరల్లో కరివేపాకు కనిపించకుండా ఈ కరివేపాకుని పొడి పట్టేసి రోజు 1 లేదా 2 టీ స్పూన్ల మేర చల్లుకున్నట్లయితే కరివేపాకులోని గుణాలు అందుతాయి. ఇంకా దీనివల్ల లాభమే కానీ నష్టమే లేదు. వీడియో కూడా అయిపోయింది.